హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి మన పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పెళ్లి టైంలో మనకి చాలానే మనీ అవసరం ఉంటుంది కదా. అంటే వాళ్ళకి బంగారం కొనడంలో కానీ, లేదంటే వాళ్ళకి అంటే ఎవరైతే పెళ్లి కొడుకు వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమన్నా మనీ ఇవ్వడంలో కానీ, లేకపోతే అమ్మాయికి బంగారం పెట్టడంలో కానీ, ఇలాగా చాలా అంటే చాలా అయితే మనీ అయితే అవసరం ఉంటుంది. అయితే మనం ఆ టైంలో మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా, డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగక్కర్ లేకుండా, ఎక్కడ పుడుతుందా అని ఆలోచించి మనం ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా, మన ఈజీగా మనం చేసుకున్న సేవింగ్స్లోనే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఖర్చు పెట్టే విధంగా అయితే ఇంకొక టిప్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఆడపిల్ల ఉందనుకుందాం, ఆడపిల్లకి మనం ఏమేమి కొంటామండి? బంగారం చూసుకుంటే కనుక 2 జతల చెవులీలని, లేదంటే గాజులని, లేదంటే 2 జతల ఉంగరాలని, లేదంటే హారం అని, లేకపోతే నెక్ సెట్ అని, వడ్డానం అని, ఇలా అయితే మనం కొనడానికి ఇష్టపడుతుంటాం. అయితే ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఈజీగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనేసుకుంటారు. వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి ఇవన్నీ కొనాలంటే కనుక ఎంత లేదన్నా 200 గ్రామ్స్ లేదంటే దగ్గరగా 180 గ్రామ్స్ అయినా బంగారం అయితే అవసరం ఉంటుంది. మరి అంత మొత్తంలో ఒకేసారి కొనడం అనేది అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా కష్టతరం అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పటి నుంచి అంటే మీ పాప పుట్టిందనుకుందాం, ఇయర్లో పుట్టిందనుకుందాం, ఈ ఇయర్ నుంచే వాళ్ళ కోసం ఏంటంటే ఒక సేవింగ్ ప్లాన్ అయితే మీరు చేయాలన్నమాట. ఆ సేవింగ్ ప్లాన్ ఏంటనేది నేనైతే మీకు చెప్పబోతున్నాను. సేవింగ్ ప్లాన్ అనేది నేను ఫాలో అవుతున్నాను అనమాట. అందుకనే నేనైతే అంత ఖచ్చితంగా అయితే చెప్తున్నాను. నేను ఈ ప్లాన్ వల్ల నేనేమి కొన్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. నేను లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ ప్లాన్ వేసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే, నా దగ్గర ఉన్న మనీ కొంచెంగా సేవింగ్ చేసి, జనవరి నుంచి కూడా మొదలుపెట్టి సేవింగ్ చేసుకుంటూ అలా మొదలుపెట్టి ఎప్పటి వరకు డిసెంబర్ వచ్చేసరికి నేను 15 గ్రాములు అయితే బంగారం అయితే కొన్నాను. అది కూడా నేను వస్తువు రూపంలో అయితే కొనలేదు. ఇంత బిస్కెట్ ముక్కలా అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకు వస్తువు రూపంలో కొనలేదు అంటే, ఇప్పుడు వస్తువు కొంటాను, వస్తువు కొన్న తర్వాత దానికి తరుగు మజూరీలు అవుతూ ఉంటాయి. సో వస్తువు చేసాం కాబట్టి అది కామనే కాబట్టి ఓకే. కానీ ఈ బంగారం ఏదైతే ఉందో, అంటే వస్తువు రూపంలో కొన్న బంగారం ఏదైతే ఉందో, అది కొన్ని ఇయర్స్ తర్వాత నాకు మనీగా కావాలి, మనీ పూర్వకంగా తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి షాప్ దగ్గర ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఆ బంగారం లెక్క కడతారు. లెక్క కట్టి ఏం చేస్తారు, తరుగు మజూరీలు డబ్బులు అయితే మనకు రావు. ఇప్పుడు 15 గ్రాములు గోల్డ్ నక్లీస్ ఏమన్నా తీసుకున్నాను అనుకుందాం. అయితే ఆ 15 గ్రాముల నక్లీస్ తీసుకెళ్ళి ఇది ఇచ్చేస్తున్నానండి, నాకు మనీ కావాలని అడుగుతున్నాను అనుకో, అక్కడ నాకు తరుగు మజూరీలు డబ్బులు రావు. అలాగే బంగారం అడిగిందని చెప్పి 1 గ్రాము కూడా తగ్గించేస్తారు. అంటే నేను 15 గ్రాములు పెట్టుకుంటే 14 గ్రాముల మనీయే నాకు ఇస్తారు. అలా కాకుండా మనం ఏ వస్తువు రూపంలో కాకుండా చిన్న మొక్క కానీ, లేదంటే కాయిన్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే అది మనం యూజ్ చేయం కాబట్టి వాళ్ళ తరిగిందని లేకపోతే అరిగిందని ఇంకా అలాంటివి ఏమీ ఉండవు అనమాట. అలాగే తరుగు మజూరీలు కూడా ఉండవు కాబట్టి మనకి ఎంతైతే కొన్నామో మనం ఇప్పుడు ఇయర్లో కొంటాం, అంటే ఒక 7,500 కొన్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత దాన్ని మనీ రూపంలో తీసుకుందాం అనుకోండి, ఎంత లేదన్నా 8,500 అయ్యే ఉంటుంది కదా. సో ఆ మనీ అనేది మనకి ఎక్కువగానే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో చేయాలి అనుకుంటే కనుక వస్తువు రూపంలో అయితే తీసుకోవద్దు. మనకి ఇలా బిస్కెట్లా కానీ, లేదంటే చిన్న ముక్కలా కానీ, లేదంటే గ్రాములా కానీ ఇలాగైతే తీసుకుంటే మనకి బెస్ట్ అనమాట. నేను అందుకని ఏం చేశానంటే, ఈ 15 గ్రాములు నేనైతే ఏ వస్తువు రూపంలో తీసుకోలేదనమాట. జస్ట్ ఇంత ముక్కగా అయితే తీసుకున్నాను. అది ఆ ఇయర్లో చేసింది. ఈ ఇయర్లో మళ్ళీ ఇంకొక ప్లాన్ వేసాను అనమాట. ఇదేంటంటే అక్కి ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు 3rd ఇయర్లో ఉంది. 3rd ఇయర్ నుంచి దానికి 20 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా నేను ఈ ప్లాన్ అనేది ఫాలో అవుతాను. ఎప్పుడైతే నేను ఈ ప్లాన్ ఫాలో అవుతానో, ఆ అమ్మాయికి మ్యారేజ్ టైంలో కానివ్వండి, లేదంటే ఏదైనా మంచి చదివే టైంలో కానీ నాకు మనీ అనేది నేను ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా చక్కగా నేను సేవింగ్ చేసిన దాంట్లో అయితే తీసుకుని అయితే మనీ అయితే ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూసుకుంటే కనుక ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాలి అంటే ఎంత లేదన్నా ఒక దగ్గరగా 80 గ్రాముల నుంచి 100 గ్రాముల బంగారం అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పెట్టాలి కదా, అబ్బాయి వాళ్ళకి ఒక ఉంగరం పెట్టాలి, అమ్మాయికి ఒక ఉంగరం పెట్టాలి, తర్వాత ఈ అమ్మాయికి ఒక చైను, లేదంటే 2 చేతుల చెవులీలని, లేదంటే గాజులని, ఇలాంటివి హారం అని, ఇలాంటివి ఏదైనా కంపల్సరీ కూడా మనం కొనాలి. లేదు ఏం లేదండి మేము మామూలుగానే చేసేస్తాం అనుకునే వాళ్ళకైతే నేనేం చెప్పలేను. కానీ ఒక
మంచిగా ఆ అమ్మాయిని ఒక మంచి పొజిషన్లోకి పంపించాలి, మంచి ఉద్యోగస్తుడికి ఇవ్వాలి అంటే కనుక కట్నాలు అనేవి కంపల్సరీ ఉన్నాయి. సో వాటికి రీచ్ అవ్వాలి అంటే కనుక మనం ఇప్పటి నుంచి కనుక ప్లాన్ వేసుకున్నట్లయితే మనం చక్కగా వాళ్ళ మ్యారేజ్ టైంకి మనం ఈజీగా మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా అచీవ్ చేయగలుగుతాం అనమాట. మీకు నేను ఇలా ఎస్టిమేషన్ కూడా వేసి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. జత చెవిలీలండి 8 గ్రామ్స్. 8 గ్రామ్స్ అంటే మీకు తెలుసు కదా, కాసు, ఒక సవర అంటారు. అదే 4 గ్రాములు అనుకోండి అరకాసు అని అంటాం కదా. అయితే చూడండి, ఇక్కడ ఒక జత చెవిలీలు అనుకోండి 8 గ్రామ్స్ అంటే కాసుతో ఒక జత చెవిలీలు చేస్తున్నాం అనుకోండి. అయితే మనకి 2 వస్తాయి కాబట్టి, అంటే ఒకటేమో అరకాసు, ఒకటి అరకాసు, అలా చూసుకుంటే 8 గ్రామ్స్ వస్తుంది అనమాట. సో 8 గ్రామ్స్. తర్వాత 2 ఉంగరాలు 8 గ్రామ్స్లు అంటే ఒక కాసులో 2 ఉంగరాలు, అంటే ఒక్కొక్క ఉంగరం అరకాసు మీద తీసుకుంటే 8 గ్రామ్స్ అనమాట. తర్వాత ఒక జత గాజులు తీసుకుందాం. జత గాజులు వచ్చేసి 12 గ్రామ్స్ పడింది. అంటే 1 × 12 గ్రామ్స్ అంటే ఒక జత కాబట్టి 12 గ్రామ్స్ తీసుకుంటున్నాం. 12 గ్రాముల్లో మీకు ఈజీగా అయితే గాజులు వస్తాయి. ఇంకా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకా ఎక్కువ గ్రామ్స్ అయితే వేసుకోవచ్చు. తర్వాత ఈ వడ్డానం, ఎక్స్ట్రా గాజులు, చెంపచవరాలు అనేది ఇవి అందరూ అయితే చేయించుకోరు. బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చేయించుకుంటారు కాబట్టి ఇది నేను ఎలా ఉంచాను, ఇది రాయలేదు. తర్వాత మ్యాటీలు ఒక 8 గ్రామ్స్ వేసుకుందామండి. 8 గ్రామ్స్ అంటే 2 ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి అరకాసు చొప్పున తీసుకుంటే 8 గ్రామ్స్ అయింది. తర్వాత నెక్స్ట్ సెట్ 16 గ్రామ్స్లో తీసుకుందాం. ఒక 16 గ్రామ్స్ కాబట్టి 16 గ్రామ్స్. తర్వాత ఒక హారం కనుక తీసుకుంటే 50 గ్రాముల్లో అయితే ఈజీగా మనకు ఒక హారం అయితే వస్తుంది. సో అలాగే 50 గ్రామ్స్ వేసుకుందాం. అయితే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అంటే చెవిలీలు, ఉంగరాలు, తర్వాత ఏమో ఒక జత గాజులు, తర్వాత మ్యాటీలు, నెక్ సెట్, హారం, ఇవన్నీ పోల్చుకుంటే మనకి ఎంత వచ్చిందండి, 102 గ్రామ్స్లో మనకి ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఎప్పటికీ మన పిల్లల పెళ్లి నాటికి 102 గ్రామ్స్ అయితే మనకు అవసరం ఉందన్నమాట. అయితే మనం దీంతో పాటు ఇంకా చెప్పాను కదండి, మనకు డబ్బులు కనుక ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే వడ్డానం అని, ఎక్స్ట్రా గాజులని, ఇంకా చెంపచవరాలని ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు. మీకు చెంపచవరాలకి తర్వాత మ్యాటీలకి డిఫరెన్స్ తెలుసా? ఇప్పుడు చెవి ఉందనుకోండి, చెవికి ఇలా పైకి పెట్టుకుంటాం కదా, దాన్ని మ్యాటీలు అంటారు. చెంపచవరాలు అంటే చెవి దగ్గర నుంచి ఇలా బ్యాక్ వెళతాయి కదా, వాటిని చెంపచవరాలు అంటారు అనమాట. తర్వాత ఈ వడ్డానం కూడా ఎక్స్ట్రాగా మనం కావాలి అనుకుంటే వడ్డానం 90 గ్రామ్స్లో వస్తుంది. ఎక్స్ట్రా 2 గాజులు ఒక 12 గ్రామ్స్లో, అలాగే చెంపచవరాలు 8 గ్రామ్స్, ఇలా మొత్తం చూసుకుంటే 110 గ్రామ్స్ అయింది. అయితే ఇవి ఎందుకు విడిగా వేసానంటే, అంటే ఇవి బాగా ఉన్నప్పుడే చేయించుకుంటాం కానీ ఇవి కూడా కంపల్సరీ చేయించుకోవాలని ఏమి ఉండదు కదా. బేసిక్గా మనకి ఇవైతే కావాలన్నమాట, ఇవైతే కంపల్సరీ కావాలి. సో వీటన్నిటితో చూసుకుంటే మనకి వాళ్ళ పెళ్లి నాటికి 102 గ్రామ్స్ అయితే మనకి ఖచ్చితంగా కావాలి అనమాట. ఇప్పుడైతే చూడండి, మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎలా సేవ్ చేయాలి, మనం ఎలా అయినా సరే 1 ఇయర్కి మనం కంపల్సరీగా ఒక సవరా కానీ లేదంటే హాఫ్ సవరా కానీ మనం కంపల్సరీ సేవ్ చేసుకోవాలన్నమాట. అయితే 1 ఇయర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 ఇయర్కి 8 గ్రామ్స్ అనుకోండి. 8 గ్రామ్స్ కనుక మనం సేవ్ చేసుకున్నట్లయితే, అయితే పాపకి 20 ఇయర్స్ వచ్చినప్పటికి ఎలాగే మ్యారేజ్ చేస్తాం కదా, లేదంటే ఒక 25 ఇయర్స్కైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక 22 ఇయర్స్కైనా ఇలా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా 20 ఇయర్స్కి అయితే వేస్తున్నాను అనమాట. అయితే మనం పాప ఫస్ట్ ఇయర్ నుంచి మనం అయితే ఏం చేయాలంటే 8 గ్రామ్స్ అంటే 1 ఇయర్కి 8 గ్రామ్స్ అయితే తీసుకోవడం అంటే సేవ్ చేసుకోవాలి. అది ఎలా సేవ్ చేయాలి అంటే కనుక నా ఛానల్లో ఇంకా సేవింగ్ టిప్స్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు వాటిని కూడా చూస్తే మీకు ఎలా సేవ్ చేయాలనేది అయితే అర్థమవుతుంది. అయితే నేను 20 ఇయర్స్కి తీసుకున్నానండి. 8 గ్రామ్స్ ఇంటూ 20 ఇయర్స్ తీసుకుంటే 160 గ్రామ్స్ వచ్చింది. అయితే మనం బేసిక్గా ఎంత కావాలి, ఎన్ని గ్రామ్స్ కావాలని చెప్పాను, 102 గ్రామ్స్ కావాలి. కానీ మనకి 102 గ్రామ్స్ కన్నా ఎక్కువగానే 102 గ్రామ్స్ కన్నా ఎక్కువగానే మనకి 160 గ్రామ్స్ అయితే సేవ్ అయ్యాయి అనమాట. దీంట్లోంచి ఆ 102 గ్రామ్స్ ఇస్తే మిగిలిన అమౌంట్ కూడా మనకి పెళ్లి ఖర్చులకు బయటకు ఉపయోగపడుద్ది, లేదంటే వడ్డానం కానీ ఇలాంటివన్నీ కూడా చేయించుకోవచ్చు. తర్వాత ఇలా కాదండి, 8 గ్రామ్స్ కన్నా మేము ఇంకా ఎక్కువే సేవ్ చేయగలము, పర్వాలేదు నాకు అంత కెపాసిటీ ఉంది అనుకుంటే కనుక 1 ఇయర్కి ఒక తులం బంగారం తీసుకోండి. మీకు తులం అంటే తెలుసు కదా, ఒక 10 గ్రామ్స్ అనమాట. అంటే కాసు మీద ఇంకొక 2 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒక తులం 10 గ్రామ్స్ కాబట్టి 10 గ్రామ్స్ వేసుకుందాం. అలా 20 ఇయర్స్కి కనుక తీసుకుంటే 10 గ్రామ్స్కి 10 గ్రామ్ ఇంటూ 20 ఇయర్స్ అనమాట, 200 గ్రామ్స్ అయ్యింది. అంటే మనకి బేసిక్గా ఎంత కావాలని చెప్పాను మీకు,
102 గ్రామ్స్ కావాలి. కానీ మనకి ఇక్కడ ఎంత అయింది, 200 గ్రామ్స్ అంటే ఎక్కువగానే వచ్చింది. సో వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా మనం చెంపచవరాలు, వడ్లాను ఇవన్నీ కూడా చేయించుకోవడానికి ఉంటుంది అనమాట. తర్వాత 1 ఇయర్కి 4 గ్రామ్స్ అంటే కొంతమంది అసలు 10 గ్రామ్స్ కాదండి, అసలు కాస్ట్ కూడా దాచుకోవడానికి మాకు వీలు ఉండదండి అనుకునేవాళ్ళు. కనీసం 4 గ్రామ్స్ అంటే 4 గ్రామ్స్ అంటే అరకాసైనా కంపల్సరీ కూడా మీరు దాయగలిగినట్లయితే చూడండి, 1 ఇయర్కి 4 గ్రాములు అనుకుంటే 20 ఇయర్స్కి ఎంత, 4 × 20 అంటే 80 గ్రామ్స్ వచ్చిందండి. 80 గ్రామ్స్ అంటే ఇది బిలో మిడిల్ అనమాట. అంటే మేము ఎక్కువ సేవ్ చేసుకోలేము, ఒక 4 గ్రాములు అయితే సేవ్ చేసుకున్న వాళ్ళకైతే చూడండి 80 గ్రామ్స్. మనకి ఇక్కడ ఎంత కావాలి, 102 గ్రామ్స్ వచ్చింది. 102 గ్రామ్స్ అయితే మనం ఎంత సేవ్ చేసాము, 80 గ్రామ్సే సేవ్ చేసాం. అంటే వీళ్ళకి ఎర్నింగ్ తక్కువ ఉంది అంటే కనుక, ఈ ఎర్నింగ్ తక్కువ ఉన్నప్పుడు వీటిలో అన్నీ కూడా చేయించాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోరు. అలాంటప్పుడు మనకి ఏదైతే నీడ్ ఉంటుందో వీటిలో కూడా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం 2 ఉంగరాలు వేసాం, దీంట్లో ఒక ఉంగరమే చేయించుకోవచ్చు. తర్వాత ఇక్కడ గాజులు కూడా కంపల్సరీ అందరూ ఏం చేయించరు, ఉన్న వాళ్ళు మాత్రమే చేయించుకుంటారు. మనం సేవింగ్ గట్టిగా చేసుకుంటే కనుక వాటిలో కూడా చేయించుకోవచ్చు. సో ఇవి కూడా మనం తీసేయచ్చు. ఇలా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 80 గ్రామ్స్లో మనకి మనం సేవ్ చేసిన ఈ 80 గ్రామ్స్లో మనకి ఈజీగా ఈ 2 తీసేసినట్లయితే, ఇంకా దీంట్లో మనకి మ్యాటీలు అవసరం లేదంటే మ్యాటీలు తీసేసిన, ఇలాగా కొన్ని దీంట్లో రెడ్యూస్ చేసేసిన మనం 80 గ్రామ్స్కి అయితే మనం చక్కగా అయితే గోల్డ్ అయితే కొనగలుగుతాము. లేదు మాకు గోల్డ్ వద్దండి, మేము డబ్బులుగా తీసుకుంటాం అనుకుంటే కనుక డబ్బులుగా తీసుకునైనా మ్యారేజ్ అయినా ఈ ఎంతో చక్కగా ఘనంగా అయితే చేయొచ్చు అనమాట. తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూడండి, 2 జతల చెవులీలు, 2 ఉంగరాలు, 1 జత గాజులు, మ్యాటీలు, నెక్ సెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చూడండి, 2 జతల చెవులీలు వచ్చి 8 గ్రామ్స్లో, 2 ఉంగరాలు వచ్చి 8 గ్రామ్స్లో, 1 జత గాజులు వచ్చేసి 12 గ్రామ్స్లో, మ్యాటీలు 8 గ్రామ్స్, నెక్ సెట్ 16 గ్రామ్స్. ఇవాళ చూసుకుంటే 52 గ్రామ్స్ వచ్చిందండి మొత్తం. అయితే కొంతమంది హారం కూడా చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళు 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం మనకి 102 గ్రామ్స్ వచ్చింది. మనం ఇలాగా ఇయర్ మనం జాగ్రత్తగా సేవ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం ఈజీగా కొనుక్కోగలుగుతాం అనమాట. మన పిల్లలకి ఈజీగా పెట్టగలుగుతాం. జస్ట్ 102 గ్రామ్స్తో మనకి ఈజీగా అయితే మనము ఈ బంగారం అయితే పెట్టగలుగుతాం అనమాట. ఇక్కడ మనకు కావాల్సింది, మనం దాయగలిగింది 160, 200 గ్రామ్స్, 80 గ్రామ్స్ అయితే దాస్తున్నాం. కానీ జస్ట్ మనకు కావాల్సింది 102 గ్రామ్స్ మాత్రమే. అంతకంటే ఎక్కువగానే మనం ఏంటంటే దాస్తున్నాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, 102 గ్రామ్స్లో అయితే మనం అన్ని వస్తువులు అయితే చేయించుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్లాన్ బాగుందండి కానీ ఎలా సేవ్ చేయాలి అనుకుంటే కనుక నా ఛానల్లో 2 రూపీస్తో అంటే డైలీ 2 రూపీస్తోను, తర్వాత ఏమో ఇయర్లీ, మంత్లీ ఎంతెంత సేవ్ చేస్తే మనం ఎలా గోల్డ్ అయితే కొనుక్కోగలము అనేది కూడా చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేది. సో ఐడియాని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.